హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఫ్రెండ్స్, చలివిండి తయారు చేస్తున్నాము. బారసాలకి, శ్రీమంతాలకి స్పెషల్గా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది చాలా ఫేమస్ చలివిండి. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కేజీ తీసుకుంటే ఫ్రెండ్స్, కొబ్బరి, జీడిపప్పులు, యాలక్కాయలు, గసాలు, బెల్లంతో చేస్తున్నాము. చాలా రుచిగా ఉంటుంది. నేతితో చేసిన చలిపిండి తయారు చేసుకుంటున్నాము. ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకుంటారు. ఇష్టమైన వాళ్ళు నువ్వులు కూడా వేసుకుంటారు. గసాలు నెయ్యితో చేస్తున్నాము. చాలా రుచిగా ఉంటుంది. పూర్తిదాకా చూడండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బియ్యాన్ని తడి బియ్యం పిండి మరబట్టించుకొని రావాలి ఫ్రెండ్స్. జల్లించుకోవాలి, మెత్తగా ఉండాలి. కేజీకి 3/4 కేజీ బెల్లం వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. అది అరిసెల బెల్లం అంటారు. సంక్రాంతి సమయాన బుట్టలు బుట్టలు వస్తుంది, బాగుంటుంది. తేనె రంగులోకి ఉంటుంది బెల్లం అనేది. 3/4 కేజీ బెల్లం వేసుకోవాలి కేజీ బియ్యానికి. బియ్యము ఒకరోజు ముందుగానే తడుపుకొని తడి బియ్య పిండి తెచ్చుకొని జల్లించుకొని పెట్టుకోవాలి. మనం గట్టిగా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి పిండి. చలివిండి తయారు చేస్తున్నాం. కేజీ 3/4 కేజీ వేసాం. సన్నగా తురుముకొని వేసుకోవచ్చు, లేదంటే కనుక ఫ్రెండ్స్ కొంచెం బండతో కానీ గుండ్రాయితో కానీ నూరుకొని వేసుకోవాలి. బెల్లాన్ని వేసుకున్నాక కప్పు నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టేశాను. యువతల వైపు బాండి పెట్టేసేసి నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. వేయించుకోవడానికి ముందుగా నెయ్యి అనేది హీట్ అవ్వాలి. చాలా రుచిగా ఉంటుంది చలివిండి అనేది. ఫంక్షన్లకి, బారసాలకి, శ్రీమంతాలకి చాలా ఫేమస్ చలివిండి అనేది. పండగలకు కూడా చేసుకుంటారు. అట్ల తద్దప్పుడు, వాయినాలప్పుడు కూడా. అదేవిధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు, లెక్కేమీ ఉండదు ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు పలుకులైనా వేసుకోవచ్చు కటింగ్ చేసుకొని, లేదంటే పప్పులుగా జీడిపప్పులు వేసుకోవాలి. వేసుకున్నాక సగం వేగాక ఫ్రెండ్స్ కిస్మిస్ పండ్లు కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ గసాలు, యాలక్కాయలు బాగా వేసుకోవాలి. నెయ్యి కూడా నేతిలోనే వేయించుతున్నాము. నెయ్యి 100 గ్రాముల దాకా వేసాం ఫ్రెండ్స్, బాగుంటుంది. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి మాత్రం బాగా పట్టిద్ది, 1 చిప్పన్నర పట్టిద్ది ఫ్రెండ్స్. సన్నగా ముక్కలుగా వేసుకుంటేనే రుచి. మనం తినేటప్పుడు నోటికి తగిలిద్ది, రుచిగా ఉంటుంది, బాగుంటుంది. అందుకనేసి ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు తురుమైన పట్టి వేసుకోవాలి. 100 గ్రాములు వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఎండు కొబ్బరితో చేస్తున్నాము. గసాలు కూడా వేసుకోవాలి. ఇవి దోరగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి హైలో ఉంచేసాం ఫ్రెండ్స్. కప్పు నీళ్ళు పోసాం, గిద్దరు నీళ్ళు పోసేసాము. పోసేసి పాకం పట్టుకోవాలి, చలివిండి పాకం. ఇది చాలా ఫేమస్గా చేసుకుంటారు ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా లోలో ఉంచేసి, స్టవ్ అనేది లోలో ఉంచేసి గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా కిస్మిస్ పండ్లు, జీడిపప్పులు వేగిన దాకా నేతిలో వేయించుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా అన్నీ తెచ్చేసుకొని తింటే చలివిండి అనేది చాలా బలం, ఒంటికి కూడా బలం. అన్ని విటమిన్స్ ఉన్నాయి ఇందులో. నువ్వులు కూడా వేసుకుంటారు. ఇష్టమైన వాళ్ళు నువ్వులు వేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు గసాలు కూడా వేసుకుంటారు. ఇక్కడ ఇదే విధంగా లోలో ఉంచేసి యాలక్కాయలు మాత్రం ఒక 10 యాలక్కాయల దాకా రోట్లో దంచుకొని వేసుకున్నాం ఫ్రెండ్స్. తాజాగా వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు ఒక పెద్ద చిప్పని సన్నగా కటింగ్ అనేది చేసుకొని నేతిలో వేయించుకోవాలి. బాగా వేగాలి ఫ్రెండ్స్. ఆ ఫ్లేవర్ అనేది బాగా వేగితే లోపల దాకా కుక్ అయితే ఎండు కొబ్బరి ముక్కలు బాగుంటుంది చలివిండికి. అదే చాలా రుచినిచ్చింది. నేతితో చేస్తున్నాం చలివిండి అనేది. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. హైలో ఉంచకూడదు, లోలో ఉంచేసి స్టవ్ అనేది బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని, ఎండు కొబ్బరి ముక్కల్ని పెద్ద కొబ్బరి చిప్ప వేసాము. సన్నగా ముక్కలుగా చేసుకొని
లోలో ఉంచేసుకొని వేయించుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒకసారి 2 సార్లు గెరటితో పాకం అనేది కలుపుకుంటున్నాము. బెల్లం పాకం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క బెల్లం వచ్చేసి ఇసుక వచ్చేసిద్ది, చూడంగానే పీసులు పీసులుగా ఉంటాయి చెరుకు పీసులు. ఇక్కడ వడగట్టుకోవాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆపేసేసి బెల్లం కరంగానే వడగట్టుకోవాలి. నేను మంచి బెల్లమే వాడుతున్నాను ఫ్రెండ్స్, నేను వడగడతలేదు. నీట్గానే ఉంది బెల్లం అనేది. మీకు ఇష్టం లేకపోతే ఈ సమయాన బెల్లం కరగంగానే వడగట్టుకొని మరలా పొయ్యి మీద పెట్టుకొని చేసుకోవాలి. పాకం ఎలా వచ్చిందనేది చూపిస్తాను. బెల్లం గడ్డలన్నీ కరగాలి పూర్తిగా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పాకాన్ని. కొబ్బరి ముక్కలు కూడా చూడండి ఫ్రెండ్స్, అంతా ఒకే రంగులోకి వచ్చిందాక మాడిపోకుండా రుచి అనేది పోయిద్ది మాడిపోతే కనుక. అందుకనేసి లోలో ఉంచేసి నెమ్మదిగా వేయించుకోవాలి. అంటే పెద్ద వంటలు చేసేటప్పుడు నెమ్మదిగా వేయించుకొని. ఇక్కడ వచ్చేసి చూడండి, తేనె ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి వచ్చేసింది. పాకం అనేది దగ్గరకు వచ్చేస్తుంది. మీడియం సైజులోనే ఉంచాను స్టవ్ అనేది. ఒక గిన్నె తీసుకొని నీళ్ళు పెట్టుకొని పాకం అనేది చూసుకోవాలి. పాకం అనేది ఫ్రెండ్స్ ఎలాగంటేను చేతికి ఉండలాగా రావాలి, జెల్లులాగా. జెల్లు కన్నా కొంచెం గట్టిగా ఉండాలి. ఇంకా రాలేదు ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. హైలోనే ఉంచేసి ఇక్కడ బెల్లం పాకాన్ని ఉడికించుకోవాలి. 3/4 కేజీ వేసాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరికీ శ్రీమంతాలకి, పండగలకి, వాయినాలకి ఇదే విధంగా చేసుకుంటారు. చలివిండి అనేది చేసుకుంటే నలుగురు తినేది కాబట్టి నీట్గా చేసుకోవాలి. బుడగలు అయినాక ఫ్రెండ్స్ కలుపుకోవాలి అడుగుదాకా పాకాన్ని. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగాయి, నేతిలో వేగాయి ఫ్రెండ్స్. ప్లేట్లోకి తీసుకున్నాను. జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ఇక్కడ మరలా వేసుకొని బెల్లం పాకం వచ్చిందా రాలేదా అనేసి చేతిలోకి ఉండలాగా అవ్వాలి ఫ్రెండ్స్. అదేనో చలివిండి పాకం. పంచదారతో కూడా చక్కెరతో కూడా చేసుకుంటారు. చేతిలోకి వచ్చేస్తే ఫ్రెండ్స్ చలివిండి పాకం అనేది బాగుంటుంది. అదే విధముగా హైలో ఉంచేసి 2 నిమిషాల సేపు ఉడకనిచ్చాము. ఉడకనిచ్చాక ఫ్రెండ్స్ చేతిలోకి వచ్చిద్ది జెల్లాగా. పట్టుకుంటే మాత్రం పాకం అనేది మన చేతిలోనే ఉండాలి. అదేనండి, అదే చలివిండి పాకం. హైలో ఉంచేసి 2 నిమిషాల సేపు దాకా ఉడికించాం ఫ్రెండ్స్. తేనె ఏ కలర్లో ఉందో ఆ కలర్లో ఉంది చూడండి పాకం అనేది. బెల్లం పాకం తీపికి సరిపోయినంత వేసుకోవాలి. తీయగా ఉండాలి కదా చలిపిండి అనేది, అందుకనేసి బెల్లమే వేసాం. మొత్తం 3/4 కేజీ వేసాం. కేజీ రైస్కి ఒక రోజల్లా నానబెట్టాం ఫ్రెండ్స్. రాత్రి నానబెట్టేసేసాము. ఉదయాన్నే తీసి మరపట్టించుకొచ్చుకొని జల్లించుకున్నాం ఫ్రెండ్స్ బియ్యాన్ని అనేది, రైస్ని. అదే విధంగా పాకం వచ్చేసాక లోనే ఉంచాలి ఫ్రెండ్స్. స్టవ్ అనేది లోలో ఉంచేసి పిండి అనేది ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండి ఒకళ్ళ సహాయం తీసుకొని పిండి ఒకరు పోయాలి, ఒకరు కలుపుతూ ఉండాలి. గిన్నెని గట్టిగా పట్టుకోవాలి. స్టవ్ మాత్రం లోనే ఉంచాము. పిండి మొత్తం పూర్తిగా పోసిందాక స్టవ్ మాత్రం ఆపివేయకూడదు. పొయ్యి మీదే ఉంచేసి ఒకళ్ళ సహాయం తీసుకొని, లేదంటే గెరెట్తో కానీ గిన్నెతో కానీ రైస్ పౌడర్ను పోస్తూ పాకంలో పెద్ద కర్ర ఒకటి కానీ పప్పు కర్ర కానీ అట్లకాడ కానీ తీసుకొని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కలుపుతూ ఉంటే చలిపిండి పాకం అనేది రెడీ అయింది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు నెయ్యి కూడా మనం కావాల్సినంత వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత నెయ్యి అనేది వేసుకుంటే రుచిగా ఉంటుంది. నేతితో చేసిన చలిపిండి. గసాలు కూడా ఇక్కడే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేయించిన గసాలు కూడా వేసుకుంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా పిండి ఉంది, ఆ పిండి కూడా వేసుకొని కలుపుకున్నాక స్టవ్ అనేది పూర్తిగా తర్వాత 2 నిమిషాలు ఉన్నాక కట్టివేయాలి. ఇంకా కట్టివేయలేదు ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల సేపు దాకా కలుపుతూ ఉండాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది వేసాను.
కిస్మిస్ పండ్లు, ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, యాలక్కాయలు, గసాలు, నెయ్యి కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నెయ్యి కూడా వేసుకొని మరొక గిన్నెలోకి వంపుకున్నాము. వంపుకొనేసేసి ఇక్కడ కాటన్ క్లాత్ కానీ మూత కానీ వార్లాగా పెట్టుకోవాలి. ఇంకా ఆ చలివిండి అనేది ఇక్కడ నెయ్యి మాత్రం ఎంత కావాలంటే అంత దట్టంగా వేసుకోవాలి. వేసుకుంటే ఫ్రెండ్స్ గసాలు కూడా దీనిపైన వేసుకొని డ్రై ఫ్రూట్స్ మిగిలిన కూడా దీనిపైన వేసుకుంటే బిగుసుకుంటుంది. ఒక గంట ఆగినాక వేడిగా ఉంది కదా చలివిండి అనేది, గంట ఆగినాక బిగుసుకుంటుంది, ముద్దకు వచ్చేసిద్ది. ఇంకెన్ని ముద్దలు కావాలంటే అన్ని ముద్దలు చేసుకొని మనం ఫంక్షన్లకి బారసాలకి ముద్దలు అనేది పండు తాంబాలంలో పెట్టి ప్యాకింగ్ చేసుకొని ఇచ్చుకుంటారు ముత్తైదులకి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.